దగ్గర నుంచి 12 మిస్డ్ కాల్స్. కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది. హాయ్ బేబీ, ఎక్కడున్నావు? నీ బేబీ నా దగ్గర ఉందా? కంప్యూటర్ కా బచ్చా. హలో, ఎవరు నువ్వు? అనిత ఎక్కడా? నువ్వేనా అశోక్ గడి తొత్తువి? నా టీవీ నెట్వర్క్ క్రాష్ చేసావు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి నా మొత్తం డబ్బులు లాగి పారేసావు. చెప్పు అశోక్ తో, నీ అనిత నువ్వు ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ అవ్వాలి. హలో 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 హలో. అర్జున్, ఏమైంది? అనిత ఎందుకు వెళ్ళారు? పండాపయ్యా చీఫ్, ఇచ్చేద్దాం చీఫ్, మొత్తం డబ్బంతా తిరిగి ఇచ్చేద్దాం ప్లీజ్. ఏయ్, పిచ్చి పట్టిందా? ఎంత రిస్క్ తీసుకుని పని చేసావు, అంత ఈజీగా ఇచ్చేద్దాం అంటే ఒత్తిగా అర్థం లేకుండా మాట్లాడక మాయా. అనవసరంగా పట్టుదల పోతున్నారు. ముందు నువ్వు, ఇప్పుడు వాడు నిజంగానే అనితని చంపేస్తాడు మాయా. చీఫ్, తప్పుగా అనుకోద్దు, మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ప్లీజ్, ఐ బెగ్ యూ. లిసన్ టు మీ. నిన్ను అనితని ఈ సమస్యలో ఇరికించింది నేను. అనిత మీద ఓ చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను. हेलो। ए मिनिस्टर, दुबई में क्या हुआ और दुर्रानी किधर है? सारा पैसा लेकर धोखा देने की सोच रहा है क्या? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? మర్యాదగా మాట్లాడు, అరవకో. నీకే నా సాయం కావాలనేది మర్చిపోకు. ఇంకొక విషయం గుర్తుంచుకో, నేను తలుచుకుంటేనే దూరాన్ని నీకు దొరుకుతాడు. అర్థమైందా? మాటి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించుకో. పాపా, ఇట్స్ మీ. దీక్ష, నువ్వెలా అక్కడ? డాడీ వీళ్ళని ఇక్కడికి లాక్కొని వచ్చారు. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్. దీక్ష బేటీ, దీక్ష. सुन लिया? अब तुम कुछ भी करके दुरानी को मेरे पास लेकर आओ, क्योंकि अब तुझे भी मेरी जरूरत है और इसके लिए मैं तुझे सिर्फ 24 घंटे की मोहलत देता हूँ. నాకొద్దు, నేను చేస్తాను. నువ్వేం చావక్కర్లేదు, నేనే చంపేస్తా. డ్రామా క్వీన్. ఈ దురాని ఇంకా ఎందుకు అక్కడికి చేరలేదు? హలో. ఏంటి రాణి, దురాని ఏమయ్యాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? వాడు కస్టడీలోంచి తప్పించుకున్నాడని పుకారు పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురాని అమ్మేయాలనుకున్నావు. బట్ నీ ప్లాన్ నేను మార్చేశాను. దురాని ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. అశోక్, ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనిత నా దగ్గరికి తిరిగి రావాలి, లేదా కనిపించకుండా పోయిన దురాని ఇక నీకెప్పటికీ కనిపించదు. దురాని నేమి చేయక అశోక్. మరి అనితను నాకు అప్పగించు రాణి. సరే, నువ్వు దురానిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేయి. నేను అనిత నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నౌ See you at the exchange mela. డాడీ, దీక్ష బేటీ, दुरानी कहाँ है? దురాని వస్తాడు, కానీ నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. పాపా, ये सब क्या हो रहा है? बोलूंगा, వెయిట్ करो. ये लो, आ गया दुरानी.
దురాని ముందు పంపించు. నో ఛాన్స్. నువ్వు వనితని ముందు నాకు అప్పగించు. ఏయ్, बहुत हो गया तुम लोगों का बकवास. ఏయ్, तू चुपचाप खड़े रहो वहां पे. छोड़ेगा दुरानी को चुपचाप. ఏ అశోక్, వదిలేవాడిని, వదులు. ఇప్పుడు దీనికి ఒక్కటే దారుంది. ముగ్గురిని ఒకేసారి రిలీజ్ చేద్దాం. ए, सब साथ में छोड़ेंगे. तुम मेरे बेटे को छोड़, वो दुरानी को छोड़ेगा. ए, चल चल चल, छोड़ा छोड़ा, छोड़ दो उसको, छोड़ो. హాస్టల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. షాల్ వి మూవ్ ఇన్? నో వెయిట్. మన మినిస్టర్ ని దురానిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. हाँ हाँ, आजा. अनीता रे, दिशा. Hey, Maya, Joshi, get up. Sir. Ashok. Shit. రే అశోక్, ముందు నా ఆస్తిని కాజేశావు, తర్వాత నా కూతుర్ని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతావా? జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం. నీ దురాశే కారణం. ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి ఎండనక వాననక పోరాడే వాళ్ళకి మీరిచ్చే గౌరవం తుపాకీలు కొనడానికి లంచం, ఫిరంగులు కొనడానికి లంచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం. అంతెందుకు, సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళకి శవపేటికలు కొనడానికి కూడా లంచం. ఏయ్ ఇడియట్, ఈ ప్రపంచంలో అంతా డబ్బే. డబ్బుంటేనే పవర్, అధికారం, గౌరవం అన్ని. అందుకు సైనికుల ప్రాణాలు, పోలీసుల ప్రాణాలే దొరికాయా? ఇడియట్స్.
ఈ దేశాన్ని పీడించే శత్రువులు దేశ సరిహద్దులకు అవతలున్నారని నేను సంజయ్ అనుకున్నాం. వాళ్ళకంటే కిరాతకులైన నీలాంటి వాళ్ళు మన దేశం లోపలే తిరుగుతున్నారా? ఇడియట్స్, బ్లడ్ సకింగ్ క్రిమినల్స్. రే, దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకీ నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి. ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా. ఏయ్, నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు. ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా? నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కి డబ్బు తీసుకున్నాను. దురాన్ని రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను. మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు, మీరిచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పు లేదంటే నేను చేసిన స్కాముల్లో కూడా ఏ తప్పు లేదు. మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే మురిక్కుపం. రేయ్, సిస్టమ్ అంటే మీరే కదరా. యు ఆర్ ద సిస్టమ్. ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు సృష్టించిన చట్టాలే. ఒక్క విషయం గుర్తుంచుకో, మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు. రిమెంబర్ దాట్. అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా? నాలాంటి వేల కొద్ది మంత్రులు, అధికారులు దేశం మొత్తం ఉన్నారు. నీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. చూసావా, పోలీసులు వచ్చారు. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చావు. పోలీసుల్ని రమ్మన్నదే నేను రా. అశోక్, క్యా కరే తూ? మిస్టర్ మినిస్టర్, యువర్ క్లాక్ స్టార్ట్స్ నౌ. क्या क्या? अशोक, बंकर बंकर, तमिल, बचाओ. अशोक अशोक अशोक, ఇక్కడ చూసావేంట్రా? చీటింగ్ రా రే. అశోక్, ఆ టేప్ తో నువ్వేం చేయలేవురా? రే, ఆ టేప్ నాకు ఇచ్చేసిపోరా. అశోక్, ఆఫీసర్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. Shit. No, stop. Send in the bomb squad immediately. Everybody move now. Out. వెళ్ళిపోతానేట్రా? వైర్ మ్యాన్, మెల్లిగా. అది కదా, పసుపుది కట్టి. సార్, ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్. దేన్ని ముట్టుకున్నా బాంబు పేలుతుంది. ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాంబ్ ని డిఫ్యూజ్ చేయగలం. ఏదో చేయండి ప్లీజ్. డూ ఇట్ ఫాస్ట్. ఇటు చూడుకో. వైర్ వైర్. హలో ప్రకాష్, మినిస్టర్ ని ప్రాణాలతో మీకు అప్పగించాను. సంతోషమేగా? అశోక్, మాట్లాడుకో. మినిస్టర్ కి చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను. నౌ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్. అశోక్, సరెండర్. ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగలం. దోచుకునే వాళ్ళని, ఖూనీకోరుల్ని క్షమించి ఈ దేశమంతా వాళ్ళమయమైంది. వాడు అటువంటి వాడని నాకు తెలుసు. అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా? Now don't waste my time, goddammit. Tell me how to defuse this bomb. I think he deserves to die, Prakash. Ashok, time is running out. Okay, Prakash. నువ్వు పోలీసు వాడిగా కాకుండా ఓ సగటు మనిషిగా 100 కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు. అప్పుడు కూడా వాడు ప్రాణాలతో ఉండాలని నీకు అనిపిస్తే ఎరుపు వైర్ని, నీలం వైర్ని ఒకేసారి కట్ చేయి. గుడ్ లక్. Now your clock is ticking, Prakash. ఆఫీసర్, कौन सा वेर बोलो. ఆఫీసర్, ఎవరు చెప్పాడా? చాలా తక్కువగా ఉంది. ఆఫీసర్, ఎవరు చెప్పాడా? వైర్. ఏ వైరో చెప్పలేదు. అశోక్ తో మాట్లాడవా? నీ పెళ్ళంతో మాట్లాడవా? కోల్ ఇసుకో. గైస్, ఇకపైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే. ఏంటది? నా మూవ్ అవుట్ ఆఫ్ హియర్. నన్ను వదిలేసేళ్తావా? తీసుకెళ్ళరా. నన్ను తీసుకెళ్ళరా. సార్, రియల్లీ సారీ సార్. వాట్? సలాం చెప్తావేంట్రా? ఇటు చూడు, చైర్తో పాటు తీసుకెళ్ళరా. నన్ను వదిలేళ్ళకురా. ఆఫీసర్, బచావ్! నమస్కారం. క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత.
కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని, ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది. చీఫ్, బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం, ఏం చేద్దాం? 50-50? మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే చీఫ్, ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీయేగా? చీఫ్, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి. ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకొని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు. మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు, ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ. నౌ ఐ యామ్ రెడీ ఫర్ హనీమూన్, యు నో. Me too. You guys feeling comfortable? యా యా, వెరీ కంఫర్టబుల్. I'm Anita, TV reporter. హే, ఎవర్రా మీరంతా? హాయ్ అర్జున్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు? అదే మా హనీమూన్ ట్రిప్ లో. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?